now. ఏది చూపి. రితు ఏ రిత్విక ఇప్పుడు పిల్లలకు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదా అన్ని. పను బాయ్. నువ్వెక్కడ రితు? అది హే గాయ్స్, ఐఎమ్ చైతన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏంటి అంటే ఈవినింగ్ టు నెక్స్ట్ డే ఈవినింగ్ రొటీన్ అనమాట. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు వీడియోస్ అనేవి షూట్ చేశాను. అండ్ రెగ్యులర్ వ్లాగర్ లక్షణాలు ఇంకా రాలేదు, ఎప్పటికి వస్తాయో చూద్దాము. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి మీరు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు. ఓకేనా? వీడియో చూస్తే సరిపోదండి, లైక్ చేస్తే ఆ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఓకేనా? వెంటనే వీడియో లైక్ కూడా చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. మేము వచ్చేసి ఈవినింగ్ ఇక్కడ పార్క్ వచ్చామన్నమాట. పార్క్ వచ్చే దారిలో మాకు హ్యాపీ అరుణ్ ఐస్ క్రీమ్స్ది ఒక స్టోర్ ఉంటుంది. కన్ఫామ్గా ఇంకా కొనిస్తే నేను ఎక్కడి నుంచి లేస్తా కదులుతా అని చెప్పిందనమాట. సో ఇంకా కొనియాల్సి వచ్చింది. పాపకు కొనేసి బాబు ఊరుకుంటాడు, అస్సలు ఊరుకోడు. సో వాడికి కూడా తీసుకున్నాం అనమాట. మా అమ్మ బాబు ఇద్దరు ముందు వెళ్ళిపోయారు పార్క్కి. ఇంకా నేను తీసుకుని వచ్చాను. వాడు హ్యాపీనెస్ మామూలుగా లేదు. అబ్బా తీసుకుని అలానే పట్టేసుకున్నాడు గట్టి, ఎవరైనా తీసుకుంటారని మళ్ళీ. సో ఫస్ట్ తినేసేయండి ఒక చోట కూర్చొని, నెక్స్ట్ ఆడుకుందరు అని చెప్తే ఇక్కడ రావి చెట్టు ఉంటుంది అనమాట. నీట్గా చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ కూర్చోబెట్టాము. తినేసిన తర్వాత ఇంకా ఆడుకోవడానికి వదిలేసాం అనమాట. పెద్దగా ఏం ఆడుకోరండి, ఎక్కువ మట్టిలో ఆడడానికే ట్రై చేస్తారనమాట. ఇంకా అవన్నీ ఆడే స్టేజ్కి వాళ్ళు రాలేదని అనుకుంటా నేను. సో ఆ మట్టిలోకి వచ్చేపు ఆడుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతామన్నమాట. ఏంటి అంత బ్లాక్గా ఉంది అనుకుంటున్నారా? లేదండి, మీరు క్లియర్గా చూస్తే అక్కడ బ్లింక్ అవుతుంది ఆ లైటింగ్. ఏరోప్లేన్ అనమాట. చిన్నప్పుడు ఏరోప్లేన్ హెలికాప్టర్ ఊరి మీద నుంచి పోతుంది, కొంచెం కింద నుంచి పోతుంది అంటే ఏదైనా ఎత్తు మిద్ది ఉంటే అది ఎక్కి హాయ్ బాయ్ అట్లా చెప్పేవాళ్ళం అనమాట. అది గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు ఏంటి ఇంకా ఇప్పుడు అయితే రెగ్యులర్గా అనిపిస్తూనే ఉన్నాయిలేండి. చిన్నప్పుడు చాలా వింతగా అనిపించేది అది. అండ్ మా వాడిని ఆడుకోమంటే దేవసేనలాగా పుల్లలు ఏరుకుంటూ వాడితో ఆడుకుంటున్నారు. సో అండ్ కొద్దిగా మేము టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్ అవుతూ మేము వచ్చేసి నార్మల్గా టూ సైడ్స్ ఉంటాయి మేము పార్క్ వెళ్ళడానికి. ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఒక సైడ్ నుంచి వెళ్ళాము. సో ఐస్ క్రీమ్ అడిగింది కదా, నెక్స్ట్ కూడా ఏదో ఒక బ్యాండ్ పడుతుంది అని చెప్పేసి మెయిన్ రోడ్ నుంచి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ మీరు చూసేది ప్రగతి స్ప్రైడ్ అనమాట. చాలా పెద్ద కన్స్ట్రక్షన్. వన్స్ రెడీ అయిన తర్వాత ఎంత అమౌంట్ చెప్తారో తెలియదు కానీ చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫిష్, ఇది ఎప్పుడో ఓల్డ్ వీడియో క్లిప్పింగ్ బట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నా కూతురికి ఫిష్ అంటే పిచ్చి, తినడం కాదు జస్ట్ చూడడం ఆడుకోవడం అంతే. అండ్ ఆ రోజు మా లంచ్, ఆ రోజు అంటే నెక్స్ట్ డే మా లంచ్ వచ్చేసి రైస్, మెంతాకు పప్పు, టమాటో పచ్చడి అండ్ నెక్స్ట్ క్యాబేజ్ ఫ్రై, కర్డ్ అండ్ అంతే అనమాట. మీ లంచ్ ఏంటి? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి లంచ్ ఆర్ డిన్నర్ ఎంత సింపుల్గా స్పైసెస్ లేకుండా ఉంటే అంత బెటర్ ఐ థింక్. అండ్ ఎక్కువ వాటర్ అండ్ జ్యూసెస్ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కోకోనట్ వాటర్ కూడా. స్టే హైడ్రేటెడ్ గైస్. ఓకే. నెక్స్ట్ ఇక చూడు తమ్మి, ఎండలో తిరిగి కమిలిపోయినావు. ఇప్పుడు చూడు బర్రెపాల లెక్క తెల్లగా అవుతావు. నేను నిజంగానే తెల్లగా అయితే నా కొడుకు రీల్స్ చేసాం, మామూలుగా లేవు. ఇన్స్టాగ్రామ్లో చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అండ్ డూ ఫాలో దేర్ గైస్. ఓకే. ఇక్కడ ఏంటి అంటే మా హస్బెండ్ వచ్చేసి తన కొలీగ్ మ్యారేజ్కి వెళ్తున్నాను, నా కూతురు కూడా వెళ్తా అనిందనమాట. అది వెళ్ళే వరకు కన్ఫామ్ లేదులేండి, ఎందుకంటే తన మూడ్ స్వింగ్స్ మామూలుగా ఉండవు నా కూతురువి. సో డ్రెస్ అయితే వేసుకొని రెడీ అయిపోయింది. ఏం రెడీ అయిపోయింది డ్రెస్ వేసుకుంది అనుకుంటున్నారా? బ్యాంగిల్స్ వేసాను, హెయిర్ బ్యాండ్, క్లిప్స్ అన్నీ పెట్టాను అనమాట. అన్నీ తీసి నా చేతికి ఇచ్చింది. ఎందుకు అంటే కుచ్చుకుంటున్నాయి అని ఒక డైలాగ్ వేస్తుంది అనమాట. బట్ మళ్ళీ అన్నీ ఇంట్రెస్ట్. ఏదైనా షాప్కి వెళ్తే ఇవి కొను, అవి కొను, నెయిల్ పాలిష్ కొను,
బ్యాంగిల్స్ కొను ఇవన్నీ చెప్తా ఉంటుంది అనమాట. అసలు ఆడపిల్ల అనిపించుకుంటుంది. అండ్ ఫ్రాక్ చూపించమంటే అట్లా చూపిస్తుంది చూడండి. ఈ కాలం పిల్లలకు మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే మనకు నేర్పిస్తారు ఎట్లా ఉండాలని. అండ్ నా కూతురు అట్లా ఫ్యాషన్ షో చేస్తుంటే నా కొడుకు ఏంది వీళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పేసి చూస్తున్నారు అనమాట. వాడికి టీవీలో సాంగ్స్ వస్తే చాలు మంచిగా ఎంజాయ్ చేస్తాడు. అండ్ మా అమ్మ బయటకు వెళ్తుందని జస్ట్ మెష్ అట్లా ఓపెన్ చేసింది అంతే, ఇంకా స్టార్ట్ అయిపోయారు. నాకు బాయ్ కూడా చెప్తున్నాడు అనమాట. అండ్ నా కొడుకు వెళ్తే కూతురు ఏమైనా తక్కువ తింది, అది కూడా వెళ్ళింది దిగి. సో ఇద్దరు వెళ్ళిపోయారు అనమాట. నా ముఖం మీద అట్లా డోర్ వేసి అంతే. ఇంకా ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకో సరికొత్త వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.